తెలంగాణ ప్రభుత్వంలో ఐఏఎస్ల తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందట. ప్రభుత్వ పరిపాలనలో అత్యంత కీలకంగా వ్యవహరించాల్సిన ఐఏఎస్లు చాలా లైట్గా వ్యవహరిస్తున్నారంట. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకునే అంశాల్లో సైతం వారు అంటి ముట్టనట్లుగా ఉంటున్నారట. కొందరు ఐఏఎస్ల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఐఏఎస్ల తీరు వల్ల ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బందులేంటి? వారి విషయంలో ప్రభుత్వ పాలకుల ఆలోచనలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో అత్యంత కీలక భాగస్వామ్యం అధికార యంత్రాంగానిది. అయితే వారికి దిశానిర్దేశం చేసేది మాత్రం కీలక పదవుల్లో ఉన్న ఐఏఎస్లు. ఒక పాలసీ తీసుకురావాలన్నా, దానిని ఇంప్లిమెంట్ చేయాలన్నా ఐఏఎస్ల నిర్ణయాలే అత్యంత కీలకం. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాదిన్నర కాలంగా కొత్త ప్రభుత్వంలో ఐఏఎస్ల తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది అనే టాక్ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. పాలకుల నిర్ణయాలను అధికారులు గ్రౌండ్ లెవెల్లో సమర్థవంతంగా అమలు చేయడం లేదనే చర్చ నేతల్లో ఉంది. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మధ్య తన డిపార్ట్మెంట్ పై రివ్యూ చేస్తున్న సందర్భంగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి డుమ్మా కొట్టారట. ఆ తరువాత మరుసటి రోజు సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన ఉండడం, అక్కడి సీతారామ ప్రాజెక్టు విషయంలో సవరణ జీవో జారీ చేయాల్సి ఉండడంతో కార్యదర్శికి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించలేదట. జీవో విడుదల చేయడం అత్యవసరం కావడంతో సదరు ఐఏఎస్ అధికారి ఇంటికి వెళ్లి సంతకం పెట్టించాల్సిన పరిస్థితి వచ్చిందట. ఇక కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో కూడా అధికారులు ఇలాంటి ధోరణినే అవలంబిస్తున్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అంతేకాదు, తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన రుణమాఫీ జీవో జారీలోనూ ఇరకాటంలో పడాల్సి వచ్చిందనే భావన ప్రభుత్వంలో ఉందని టాక్. రుణమాఫీ జీవోలో 2 లక్షలకు పైచీలుకు రుణాలు ఉన్నా 2 లక్షల వరకు మాత్రమే మాఫీ చేస్తామని పేర్కొంది. దీనివల్ల ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పాలకులు చెప్తున్నారు. ఇలా ముఖ్యమైన ప్రభుత్వ పాలసీల విషయంలో అధికారుల తప్పిదాలు, తప్పటడుగులతో ప్రజల్లో పలుచన కావాల్సి వస్తోందనే అభిప్రాయం ప్రజాప్రతినిధుల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వ పాలసీల అమలులోనే కాదు, సలహాలు, సూచనలతోనూ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారట ఐఏఎస్లు. తాజాగా హెచ్సియు భూముల విషయంలో ప్రభుత్వ తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. ఇక్కడ కూడా అధికారులే రాత్రికి రాత్రి ఏకకాలంలో పెద్ద మొత్తంలో జేసీబీలను పంపించి అక్కడ హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అలాగే హైడ్రా వ్యవహారంతో పాటు పలు కీలక కేసుల విషయంలో న్యాయస్థానాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయట. కొందరు ఐఏఎస్ అధికారులు తెలిసో తెలియకనో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి అనేది కాంగ్రెస్ నేతల నుంచి వినిపిస్తున్న వాదన. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వంలో ఐఏఎస్ల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. రాబోయే రోజుల్లోనైనా ఐఏఎస్ల తీరు మారుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.